అటువంటి తరుణిమ జుషః అంటే ఎంజాయింగ్ ది యూత్. అటువంటి ఆ వయస్సు ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ బ్యాలెన్స్డ్ స్టేట్ ఇది. తర్వాత తాపించావాహ నల్లటి తమాల కాంతి వంటి కాంతి గల ఈ నల్లటి కాంతి అమ్మవారి కళ్ళల్లో ఉంది, అలాగే అమ్మవారి కురుల్లో ఉంది. ఇవి రెండు కూడా మనలో ఉండే అజ్ఞానాన్ని ముళ్ళుని ముళ్ళుతో తీయడంలాగా మనలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయగలిగిన అటువంటి కాంతి. తర్వాత కుచభరణతాహ తమః పరిపంథినః మనలో ఉండే చీకటిని పోగొట్టేవి. ఇవన్నీ మనం కూడా పాటించవలసిన కొన్ని లక్షణాలుగా మనం ఆలోచించుకుంటే కలిత కరుణాహ అటువంటి కరుణ కలిగి మన సాటి మనుషుల పట్ల భూతదయ, ప్రాణుల పట్ల, మనుషులే కాదు సాటి ప్రాణుల పట్ల ఒక దయ. అటువంటి ఇవన్నీ కూడా ఈ కురంగ విలోచన అంటే ప్రతి దానిని కూడా చూడడమే కాదు దానిని గమనించగలిగిన ఒక శక్తి. అమ్మవారి శక్తి ఎటువంటి శక్తి అది? ఇంకే చూసి ఊరుకోదు కదా ఆవిడ, గమనిస్తుంది. ఆవిడ దృష్టిలో మనం పడ్డామంటే ఏమిటి, ఆవిడ కరుణ మన మీద పడిందంటే మనం ఆపదలో నుంచి బయటపడిపోయామని అర్థం. అటువంటిది అమ్మవారి గమనింపు, ఆ దృష్టి. అటువంటి దృష్టి మనం కూడా చుట్టూ సాటి వాళ్ళ పట్ల ఒక గమనింపు, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల అటువంటి ఒక కలిత కరుణాహం. ఆ శక్తిని ఒక సాధకుడిగా, సాధకురాలిగా మనం కూడా వాటిని పాటిస్తూ అవలంబిస్తూ ఆ సాధనలో ఆ లక్షణాలు కలిగిన అమ్మవారిని ధ్యానానికి ఒక ధ్యానం చేస్తున్నామంటే దాని యొక్క పరాకాష్ఠ ఏంటి? మనం ధ్యానం చేస్తున్న వస్తువుగా మారిపోవడమే కదా. అలాంటి ఈ రూప ధ్యానం మనం చేస్తున్నామంటే తత్వంలోకి మనం వెళ్ళాలి. ఆ రూపం యొక్క తత్వంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మొహం అందంగా ఉంది, అటువంటి అందం నాకు కూడా అందం వస్తుందా అంటే నీ ప్రవర్తనలోనే అందం అది. అది ఆ వాళ్ళని చూస్తే మనకి ఆ ఒక భావం లోపల నుంచి వస్తుంది, వీళ్ళు మన వాళ్ళు అని. ఆ భావాన్ని మనం క్రియేట్ చేయగలిగినప్పుడు అదే అందం. ఇంకా అంతకు మించిన అందం ఏమిటి? నీ ప్రవర్తనలో ఉండే అందమే కదా. అటువంటి ఆ అందాన్ని మాటిమాటికి తలుచుకుంటూ ఆ భావాలని ఆ ధ్యానంతో మనం కూడా పొందుతూ ఉంటే ఇంకా సాధనకి పరాకాష్ఠగా మనమే ఆ దైవ స్థితికి చేరుకోగలుగుతాం కదా. అది ఇలా మూడు రకాలుగా మనకి చెప్పారు ఇందులో. మామూలుగా ఒక ఫిజికల్ గా ఒక ఆమ్, అమ్మవారి వర్ణన అనుకుంటే చాలా చిన్న శ్లోకంగా, దీనికి అసలు ఏం పెద్దగా మీనింగ్ లేదు. కానీ ఆ రూప వర్ణం దేనికి, ఆ వర్ణన దేనికి అంటే ఆ ధ్యాన స్థితి కోసం అనుకుంటే ఆ ధ్యాన స్థితిలో ఆ కుండలిని శక్తి అవేకనింగు, షట్చక్రాలు, వీటన్నిటి పట్ల ఆ శక్తి మనని ఆ ప్రిపేర్ చేస్తూ ఆ శివైక్యం చెందడానికి మనని ఆ సాధక మార్గంలోకి తీసుకెళ్లి ఒక సాధకుడిగా పరాకాష్ఠ స్థితికి తీసుకెళ్ళడం. అది ఈ శ్లోకంలో మన ప్రవర్తన పట్ల కూడా ఎటువంటి మార్పులు మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ ఈ గజగమనంలో ఈ మతం గజగమనంలో మన ఊపిరికి కూడా కనెక్షన్ ఉంది. అంటే సరైన పద్ధతిలో ప్రాణాయామం చేయగలిగిన ఆ శక్తి కూడా మనం పొందాలి. మన మనో పరిస్థితిని బట్టి మన ఊపిరి కూడా మారిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఆ ఆ మతంగ జగామి అంటే ఎలా స్థిరంగా నిశ్చలంగా నడుస్తుందో ఒక ఏనుగు, అటువంటి మందగమనం అమ్మవారిది. అటువంటి గమనం మన హంస అంటే మన ప్రాణాయామానికి కూడా అటువంటి ఆ మతంగజ గమనం అది పొందుతూ ఆ సాధనా మార్గంలో ముందరకెళ్ళాలని ఈ శ్లోకంలో మనకి చెప్పారు. మధుర వచసో మందస్మేరా మతంగజగామినః
तरुणिमजुषः तापिञ्छाभाः तमः परिपन्थिनः कुचभरनताः कुर्युर्भद्रं पुरङ्गविलोचनाः कलितकरुणाः काञ्चीभाजः कपालिमहोत्सवाः।